చవితి వచ్చిందంటే చాలు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంతో సందడి కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇప్పుడు మనం చూడొచ్చు. అదే సందడి వినాయక విగ్రహ ప్రతిష్టాపన కోసం తరలి వెళ్తున్న గణపతులను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ మనం విద్యానగర్ జ్యోతినగర్ ప్రాంతంలో వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయించే కేంద్రం దగ్గర ఉన్నాం. దాదాపు 1000 విగ్రహాలు ఇక్కడి నుంచే ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఎవరైతే ఉత్సవ నిర్వాహకులు ఉంటారో గణేష్ ఉత్సవ నిర్వాహకులు వీటిని కొనుక్కొని తీసుకెళ్తారో దీంట్లో 1 అడుగు నుంచి మొదలుకొని విగ్రహాలు దాదాపు 30-40 అడుగుల విగ్రహాల వరకు కూడా గణపతులు ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కనుక చూసుకుంటే ఇటు బోయవాడ గణపతి, తర్వాత కోతిరాంపూర్, కట్టారాంపూర్ గణపతులు, తర్వాత గణేష్ నగరు, తర్వాత గంజ్ గణపతులు, తర్వాత రామ్నగర్ గణపతి అని ఇట్లా రకరకాల పేర్లతోటి ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఆకర్షించుకునే ఉత్సవమూర్తులను ప్రతిష్ఠిస్తున్నారు. గణేష్ నవరాత్రికి ఏ వాడకు ఆ వాడ 10ల సంఖ్యలో విగ్రహాలు పెడుతున్న సంస్కృతి కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కనుక చూసుకుంటే విగ్రహాల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో 300-400 వరకు మాత్రమే ప్రతిష్ఠించే విగ్రహాల సంఖ్య 1000 దాటింది. దీంతో ఉత్సవాల నిర్వహణ కోసము పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు చేసి సరే దాదాపు 25 నిబంధనలతో కూడిన నిబంధనలన్నీ కూడా నిర్వాహకులకు ఎవరైతే విగ్రహాలు ప్రతిష్ఠారో వాళ్ళకి సర్వ్ చేశారు. ముఖ్యంగా గణేష్ విగ్రహ ఏర్పాటు మంటపం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నది ప్రధానంగా సూచించారు. ముఖ్యంగా విగ్రహం పెట్టే ప్రతి వాళ్ళు ముందుగా పోలీస్ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత విద్యుత్ వాడకంలో విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మొన్న ఇల్లంతకుంటలో మంటపం ఏర్పాటు చేస్తుండగా చిన్నపిల్లలు షాక్తో గాయపడిన సంఘటనలు, అదేవిధంగా డీజే సౌండ్ కావచ్చు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విధంగా కొన్ని నిబంధనలతో కూడిన గణేష్ సంఘటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఉత్సవాలు ఎలా జరగకుండా తెలుసుకునేందుకు కొంతమంది విగ్రహ ప్రతిష్టాపన కోసం తీసుకెళ్తున్న వ్యక్తులు మాట్లాడుతున్నాం. మీరు ఏ వాడ నుంచి వచ్చారు, ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు? మాది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం నుంచి వచ్చినాము. ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలను చాలా అద్భుతంగా గణనీయంగా జరుపుకోవాలని భక్తులందరినీ 9 రోజులు శాంతియుతంగా ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలని, అలాగే పోలీసులకు బందోబస్తుకి సహకరించాలని కోరుతూ 9 రోజులు ఎలాంటి ఉత్సవాలు చేసబోతున్నారు? మేము ఈ 9 రోజులు వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు చాలా భక్తి శ్రద్ధలతో శాంతి పూజలతో గణనీయంగా జరుపుకుంటూ భక్తులందరికీ మేలు జరగాలని కోరుకుంటూ మేము జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మతాభిప్రాయాలు భేదాభిప్రాయాలు లేకుండా అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మనం డప్పు వాయిద్యాల మధ్య గణపతులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఆడంబరం అంతా చూడవచ్చు. పండుగ కోలాహలం అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ నుంచి గణపతిని ఏదైతే నిమజ్జనం రోజు బాజా భజంత్రిల మధ్య గణపతిని సాగనంపి నిమజ్జనం చేస్తారో ఈరోజు మంటపానికి తీసుకెళ్ళినప్పుడు కూడా అంతే కోలాహలంగా తీసుకెళ్తారు. పెద్ద ఎత్తున మంటపం దగ్గరికి వచ్చి వినాయకుడిని చాలా భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయ కొట్టి పూజించి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తుంటారు. మనం చూడొచ్చు ఇలాంటి ఈ రోజు మొదలైన ఈ సందడి 9 రోజుల పాటు ఆడంబరంగా జరగనుంది. దీనికోసం చిన్న పిల్ల అందరూ కూడా ఆసక్తిగా చాలా రోజులు చూస్తున్నారు. ఆ క్షణాలు రానే వచ్చాయి. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు తమకు ఇష్టమైన లంబోదరుని పూజించి నైవేద్యాలు సమర్పించి ఇష్టమైన కోరికలు నెరవేరాలని కూడా కోరుకుంటారు. ఇది కరీంనగర్ జిల్లాలో వినాయక చవితి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.